జీరో టు హీరో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అది మీ సంస్థ. జీరో వెనకాల అంటే చాలా సింపుల్. జీరో అంటే నథింగ్ అనుకుంటారు. ఆ నథింగ్ వెనకాల చాలా కష్టం ఉంది. అండ్ ఇందాక మీతో మాట్లాడడం కూడా జరిగింది సీజనల్ బిజినెస్లో చేసేవాళ్ళని. అసలు సీజనల్ బిజినెస్లో అంటే ఏంటి అని కూడా అడిగాను మిమ్మల్ని. దీపావళిలో క్రాకర్స్ అమ్మడం కానీ, రంజాన్కి డ్రై ఫ్రూట్స్ అమ్మడం దగ్గర నుంచి ఇప్పుడు రేంజ్ రోవర్లో తిరిగేంత స్టార్డమ్ ఎలా వచ్చింది అంటే ఏమంటారు? బిజినెస్లో సక్సెస్ ఉంటుంది, కానీ బిజినెస్ అనేసరికి ఏదో ఇన్వెస్ట్మెంట్తో చేసేదే బిజినెస్ అనుకుంటారు. సో ఒక ఐడియాతో చేసేది కూడా బిజినెస్సే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. సో చిన్నప్పటి నుంచి జాబ్ చేయటం ఇష్టం లేక చిన్న చిన్న పనులు ఏదైతే అది ఒక బిజినెస్ రిలేటెడ్ పనులు ఫ్రీగా పెట్టుబడి లేని బిజినెస్లు చేసుకుంటూ అలా కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతోనే ఎలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయొచ్చు అవి చేసుకుంటూ నాకు బాగా అర్థమైంది తర్వాత ఎక్స్పీరియన్స్లో ఏంటంటే టైం అనేది చాలా గొప్ప ఇన్వెస్ట్మెంట్, డబ్బు కంటే కూడా విలువైంది అనేది తర్వాత లేట్గా కొంచెం అర్థమైంది. సో టైం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టి వ్యాపారాలు చేయొచ్చు అని అర్థమైంది. అసలు ఫస్ట్ బిజినెస్ ఏంటండి మీరు చేసింది ఇనీషియల్ స్టేజెస్లో? ఇనీషియల్గా నేను 7th క్లాస్ చదివే టైంలో ఇక్కడే అమీర్పేట పక్కన ఎల్లారెడ్డిగూడలో అద్దెకుండేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టడీస్. సో బాగా పేదరికంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించాలి, బాగా గొప్పవాడిని కావాలి 7th క్లాస్లోనే ఎలాగైనా సరే. ఎందుకంటే బంధువులు ఆదరించినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కానప్పుడు మనకి ఆ పేదరికం అనేది పెయిన్ ఉంటుంది బాగా. సో ఈ పేదరికాన్ని జయించాలి, ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలి, ఇదే హైదరాబాద్లో ఒక కారులో తిరిగే ఫ్యామిలీ నాది కావాలి, సో డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు నేను చాలామంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలి అంటే పెట్టుబడి పెట్టో లేదా బాగా చదివి ఉద్యోగం తెచ్చుకొని అనుకుంటారు. నేను అప్పుడు చేసిన రీసెర్చ్ ఏంటి అంటే ఆ స్టేజ్లోనే 7th క్లాస్లో నా ఇంటికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో సొంత ఇల్లు కారు ఉన్నవాళ్ళు ఏం చేస్తుంటారో రీసెర్చ్ చేశాను. ఏం చేశారు వాళ్ళు? 98% ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో కారులో తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ రిలేటెడ్ అండి. ఏదో ఒక చిన్నదో పెద్దదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉన్నాయి, కారులో తిరుగుతున్నారు. వాళ్ళ ఇళ్లలో అద్దెకుండే వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, సో లైఫ్లో చదువుకొని ఉద్యోగం గురించి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తే ఏదో ఒక ఇంట్లో అద్దెకే ఉంటా, కానీ ఇప్పటి నుంచే వ్యాపారం అనే కాన్సెప్ట్ని రీసెర్చ్ చేసి సక్సెస్ అనేది తెచ్చుకుంటే నాకు ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉంటుంది, నేను కారులో తిరుగుతా అనేది ఒక థాట్ నన్ను చిన్నప్పటి నుంచే చేంజ్ చేసిందండి. బిజినెస్కి అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ అనేది వదలలేదండి. ఎడ్యుకేషన్ ఎవరిని నేను వదలమని చెప్పను, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చదువుకునేది ఉద్యోగం చేయడానికి కాదు, చదువుకునేది సంపాదించడానికి. అది ఉద్యోగం ద్వారా సంపాదిస్తారా లేదా వ్యాపారం ద్వారా సంపాదిస్తారా అనేది మనం చిన్నప్పుడే డిసైడ్ చేసుకోవాలి. సో నేను చిన్నప్పుడు వ్యాపారం చేయాలి అనుకున్నాను. అక్కడ నుంచి ఆ థాట్ అక్కడ నుంచి నాకు. అయితే ఇప్పుడు చాలామంది బిజినెస్ అనగానే మీరు ఇందాక అన్నట్టు పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా లేని వాళ్ళు కాయ కష్టం చేసి చదువుకొని ఉద్యోగం చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించి దాన్ని ఇన్వెస్ట్ చేశారు. అసలు మీరేంటి ఇన్వెస్ట్మెంటే లేని బిజినెస్లు బోల్డ్ అని ఉన్నాయంటున్నారు, ఏంటవి? ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బును పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారంలో ఎంతైతే సంపాదన ఉంటుందో టైంని పెట్టుబడి పెట్టి సేమ్ ఒక స్ట్రాటజీ కమిట్మెంటు డెడికేషన్తో పనిచేస్తే సేమ్ అదే ఇన్కమ్స్ జనరేట్ చేయొచ్చు. నేను చాలామందిని రెడీ చేశాను, అలా చాలామంది సంపాదిస్తున్నారు. దట్ ఈజ్ మార్కెటింగ్ అండి, సింపుల్. అందులో సీక్రెట్ ఏం లేదు. మార్కెటింగ్లో ఉన్న అద్భుతం ఏంటి అంటే ఇక్కడ టైం మాత్రమే పెట్టుబడి. ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి అని ఏం లేదు, ఇంత పెట్టుబడి తెచ్చుకోవాలి అని ఏం లేదు, ఈ జెండర్ వాళ్ళే చేయొచ్చు అని లేదు, ఈ ప్రాంతం వాళ్ళకే సూట్ అవుతుంది అని ఏం లేదు. ఎక్కడ నుంచి ఎవరైనా చేసుకునేదే మార్కెటింగ్. సో ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నాను, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంటర్వ్యూస్ చేస్తాను, లేకపోతే ఏదో కంటెంట్ ప్రిపేర్ అవుతుంటాను, నాకు టైం ఉండదు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా, చాలామందికి ఉంటుంది. అలాగే నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, టైం లేదు మాకు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ మేనేజ్మెంట్ ఎలా చేసుకో? టైం లేదు అనేది అబద్ధం అండి. రోజుకి 24 గంటలు ఉన్నాయి, పడుకోవడానికి 8 గంటలు చాలు, మీ పర్సనల్ పనులకు 4 గంటలు చాలు, ఎన్ని పర్సనల్ పనులు ఉన్నా 4 గంటలు చాలు, 8 గంటలు ఉద్యోగానికి సరిపోతుందేమో, 4 గంటలు మీరు టీవీకి, ఫోన్కి, న్యూస్ పేపర్కి, ఫ్రెండ్స్కి, ఏదన్నా వేరే ఏమన్నా స్పోర్ట్స్ గిట్స్ ఏ అలవాటు ఉన్నా దేనికో దానికి పెడుతున్నారుగా, దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా?
ఓకే, కొంత రిక్రియేషన్ అవ్వచ్చు కానీ బట్ యా. లైఫ్ సర్కిల్ నేను నా ట్రైనింగ్స్లో నేను నేర్పిస్తూ ఉంటాను. మన దాంట్లో చదువుకునేది దేనికండి? చిన్నప్పటి నుంచి ఇంట్లో బాగా నేర్పిస్తారు, చదువుకునేది ఉద్యోగం చేయడానికి అని. చదువుకునేది ఈ సొసైటీలో మంచిగా బ్రతకడానికి, రైట్? సో ఈ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 రకాలండి. చాలామంది ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటే బిజినెస్ చేస్తూ ఉంటారు. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే కంపల్సరీ ఒక 3 years అన్నా ఉద్యోగం చేయండి అని చెప్తుంటా. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళ పిల్లల్ని కూడా పంపిస్తూ ఉంటారు, ఈ సెకండ్ జనరేషన్ అంటూ ఉంటారు వాళ్ళకి. సో ఫాదర్ సపోర్ట్ ఉంది, ఫాదర్ బిజినెస్ ఉందనేసి ఇమీడియట్గా బిజినెస్లోకి వెళ్ళటం కాదు. ఒకవేళ నీకు మనీ సపోర్ట్ ఉంటే ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావో అదే బిజినెస్ రిలేటెడ్ ఏదైతే కంపెనీస్ బిజినెస్ పాయింట్స్ ఉంటాయో అక్కడ 3 years పనిచేయండి ఫస్ట్. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఒక 3 years జాబ్ చేయాలి. రిలేటెడ్ జాబ్ సేమ్ రిలేటెడ్ జాబ్. వాట్ ఎక్స్పీరియన్స్ దే విల్ గెయిన్ అంటే ఆ బిజినెస్ని ఇప్పుడు తను డబ్బు పెట్టి చాలామంది ఇలా బిజినెస్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంటండి? డబ్బు ఉంది కదా అని బిజినెస్లోకి వచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఏది నీకు? కరెక్ట్. నేనేమంటాను, ఒక సపోర్టింగ్ స్టాఫ్ కాడ నుంచి ఒక మేనేజర్ లెవెల్ స్థాయి వరకు ఒక 3 years సేమ్ రిలేటెడ్ బిజినెస్లో కానీ మీరు వర్క్ చేస్తే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ పెడితే నేను 90% మీకు సక్సెస్ రేట్ రాసిస్తాను. సో కంపల్సరీ జాబ్ చేయాలి. జాబ్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చేయాలి. బిజినెస్ చేస్తూ నేను బిజినెస్ చేస్తున్నా కదా, నేను సక్సెస్ పీపుల్ని, నేను సక్సెస్ అయిపోయినా ఇంకా నేను మళ్ళీ వాళ్ళ ఫ్రీ టైంని మళ్ళీ కూడా ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా లైఫ్లో రిలాక్స్ అనేది లేకుండా ఎంటర్టైన్మెంట్ని కొంచెం ఆపుకొని ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. అది రీచ్ కాకుండా లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండకూడదు. పాషా గారు, ఇప్పుడు మీరు రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు, ఫుల్ ఇంకా డబ్బులు వద్దనుకున్నా వస్తూనే ఉన్నాయి. బికాస్ యూ హావ్ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ రాలేదండి, డబ్బులు వచ్చినాయి. అదే ఆఫ్ కోర్స్ డబ్బులు వచ్చాయి, రేంజ్ రోవర్లో తిరుగుతున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, అండ్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది బాగా జనరేట్ అవుతుంది. అయినా కానీ మీరు ఎందుకు ఇంకా వర్క్ చేస్తూనే ఉండాలి అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళని తయారు చేయడం గురించి పని చేస్తున్నాను, నా గురించి పని చేయట్లేదు. ఓకే. లాస్య మేడం, లాస్య అనే వాళ్ళు ఎంతమంది అండి? చాలా మంది ఉంటారు, బయట వాళ్ళతో సంబంధం లేదు, నేను మీ గురించి అడుగుతాను. లాస్య ఎంతమంది? కాదు కదా, లోపల ఒక లాస్య ఉంటుంది. మీరు ఎప్పుడన్నా స్టడీ చేశారు? ప్రతి వ్యక్తికి కూడా లోపల ఇంటర్నల్గా ఒక పర్సన్ ఉంటారండి. పాష మీకు బయట కనపడుతుంటాడు, లోపల కూడా ఒక పాష ఉంటాడు. సో జనరల్గా ఎవరైనా కానీ ఇప్పుడు మీ లేడీస్కే నేను మహిళా మండలి మీటింగ్లో కూడా చెప్తుంటాను, చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మేము మనుషులమే కదా, మాకెందుకు ఈ రెస్ట్రిక్షన్స్, మేము ఎందుకు ఇలానే డ్రెస్ చేసుకోవాలి, ఇలానే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంతవరకే మేము పని చేయాలి, ఈ టైం వరకే మేము బయట ఉండాలి, తర్వాత ఉండకూడదు, కానీ మాకు అంత స్వేచ్ఛ ఎందుకు లేదు అనేది మీకు లోపల లేదండి. డెఫినెట్లీ ఉంటుంది. అది బయట లాస్యకు ఉండదండి, లోపల లాస్యకు ఉంటుంది. లోపల లాస్య మదన పడుతూ ఉంటుంది, కానీ బయట లాస్యకి ఏముంటుందో చెప్పనా నేను? బయట ఉన్న వ్యక్తికి వాళ్ళ ఏజ్ కావాలి, వాళ్ళ స్టేటస్ కావాలి, వాళ్ళ పరువు కావాలి, వాళ్ళ ప్రతిష్ట కావాలి, వాళ్ళ సంస్కృతి కావాలి, వాళ్ళ చాదస్తాలు కావాలి, వాళ్ళ కులం కావాలి, వాళ్ళ ప్రాంతం కావాలి, వాళ్ళ మతం కావాలి, ఆ నలుగురు కావాలి. జీవితంలో కనపడే ఒక నలుగురు ఉంటారు, ఎవరికి కనపడరు, ఆ నలుగురు గురించి బ్రతుకుతూ ఉంటారు. మీరైనా నేనైనా అందరూ అంతే? లేదండి, నేను బయటోడి గురించి బ్రతకట్లేదు, లోపల ఒరిజినల్గా ఉన్న ఒక పాష ఉంటాడు కదా, వాని గురించి నేను బ్రతుకుతాను. ఏంటి ఒరిజినల్ లోపల చూడండి, నాకు మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, భాష భేదం లేదు, నేను మాట్లాడే భాషను బట్టి మీకు అర్థమవుతుంది. యూనివర్సల్గా ఉంటా, లోపల ఉన్నోడికి యూనివర్సల్గా ఉండాలంటే యూనివర్సల్గా బతికేయాలి, అంతే. ఆ నలుగురు ఏమనుకుంటారో అని నేను ఒక మతం పరంగా, ఒక జెండర్ పరంగా, ఒక ప్రాంతం పరంగా బ్రతకడం అనేది బయట ఉండేవాడికి ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల అలవాటు పడిపోయింది. మరి పరువు ఏదో మాట్లాడుతుంటారు, పరువు గురించి చాలా ఎవరికి కావాలండి, దేనికి అది?